నేర్చుకున్నా సరే దానికి ఓపెనింగ్స్ ఎక్కువ ఉండాలి. అప్పుడే మీరు ఇంటర్వ్యూలో తొందరగా సెలెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఫస్ట్ యాంగులర్ జేఎస్ అని వచ్చేసింది. చాలా డిమాండ్ ఉందని మార్కెట్లో బాగా పాపులర్ అయిందనమాట. సో అది 1 ఇయర్ తర్వాత యాంగులర్ జేఎస్ తర్వాత యాంగులర్ అని మళ్ళీ నెక్స్ట్ వర్షన్ రిలీజ్ చేశారు. దాని తర్వాత మనకు యాంగులర్ మంచి పాపులారిటీ వచ్చేసింది. సో ఇవి ఫ్రేమ్ వర్క్లు. ఇట్లా ఒక్కోదానికి ఒక్కోసారి డిమాండ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ డేటా సైన్స్ ఏంటి అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో అంటే ఆల్రెడీ మార్కెట్లో ఉండి మీరు .NET అయినా జావా అయినా పైథాన్ ఏదో ఒకటి సో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు మీ రెజ్యూమ్ ఎక్కువ వెయిటేజ్ రావడం కోసం డేటా సైన్స్ అయితే యూజ్ అవుతుంది. మరి ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్న వాళ్ళు డేటా సైన్స్ నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా? చూడండి, మనకు నేను చెప్పాను ఫస్టే, ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సు నేర్చుకుంటే పర్వాలేదు, కానీ డేటా సైన్స్ కూడా మనకు మార్కెట్లో నేర్చుకుంటే మంచిదేనే, కానీ దానికి ఓపెనింగ్స్ అయితే తక్కువ ఉన్నాయి.